హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా పెసర్లతో చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. హెల్తీగా రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. వారంలో ఒక్కసారైనా కంపల్సరీగా చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను 2 రకాల బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. దోశ ఇంకా ఇడ్లీ, 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1 బై 1 బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే మనము దోశను పెసర్లతో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అన్ని కొలతలు గ్లాసు కప్పుతో తీసుకోవాలండి. 1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో ఆ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి, సన్నటి సగ్గు బియ్యం తీసుకోవద్దు. దీన్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం ఇంకా పెసర్లు కూడా బాగా నానేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఈ నానిన పెసర్లను మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసర్లను వేసుకోవాలండి. ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలండి. చిన్న 1 ఇంచ్ దాకా అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడు మనం బియ్యంతో దోశలు చేస్తుంటాం కాబట్టి ఒక్కసారి ఇలా హెల్తీగా పెసర్లతో మనం చేసుకుంటే చాలా టేస్టీగా అండి. సమ్మర్లో అయితే సూపర్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు పెనం బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా మనం తుడుచుకుంటే దోశ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చ కాకుండా మీడియంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలండి. దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. పైన తడి ఆరే వరకు మంచిగా ఒకవైపు కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనం ఆనియన్ వేసుకొని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కాల్చే అవసరం లేదండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు దోశ వేసినప్పుడు ఇలా కింద పెనానికి అతుక్కుంటే మీరు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్యాటర్తో అతుక్కుంటే దాంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని అయినా దోశలు వేసుకోవచ్చండి. అలా అయినా కింద అతుక్కోదు. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయకుండా చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఆనియన్ వేసుకొని
ఇప్పుడు దీనిపైన మంచి ఆయిల్ వేసుకోవాలండి. మంచిగా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 by 1 ఎంత పిండి ఉందో అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత హెల్దీ రెసిపీ అండి. ఇక్కడ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో ఇంకా టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఈ పిల్లలు పెద్దలు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎన్నైనా తినొచ్చండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు హెల్దీ రెసిపీ అండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి పెసర్లతో ఇడ్లీ ఎలా చేయాలో ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఇలా పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రెండింటిని మనము 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసర్లు ఇంకా మినపగుళ్ళు కూడా 2 బాగా నానాయండి. మార్నింగ్ మనం లేవగానే ఇలా నానబెట్టుకుంటే టిఫిన్ టైం వరకు మనకు పిండి రెడీ అయిపోతుందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎక్కువ మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఇలా ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనం పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి. ముందు పెసర్లని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర్లను మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మినపగుళ్ళను గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే పిండిలో వేసుకోవాలి. పెసర పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం చేత్తో ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఈ ఇడ్లీ రుచి చూస్తే 1-2తో అయితే అస్సలు ఆగరండి. అంత మృదువుగా స్పాంజీగా హెల్దీ ఇడ్లీలు అండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. కాస్త తక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా ఫ్లఫీగా సూపర్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. చూడండి పిండి ఎంత బాగా పులిసినట్టు అయిపోతుంది ఇలా సోడా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో వేడి చేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇప్పుడు బ్యాటర్ని మనం ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఇదే పిండితో పెసరట్టు అయినా వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడే ప్లేట్ పెట్టుకోవాలండి. అప్పుడే ఇడ్లీలు సరిగా వస్తాయి. లేదంటే ఇడ్లీలు బాగా ఉడకవండి. చూడండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 12 నుంచి 13 నిమిషాల వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి నేనైతే ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీని మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. స్పూన్ని వాటర్లో ఇలా డిప్ చేసుకుని ఇడ్లీలు తీస్తే చక్కగా వస్తాయండి ఇడ్లీలు. చూడండి ఇలా 1 by 1 ప్లేట్ నుంచి ఇడ్లీని తీసుకోవాలండి. చాలా మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ
ఎర్ర కారము ఇంకా పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తాను, చూడండి ఎంత మృదుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.